నమస్కారం అండి, మీ పేరు? పేరు దొరబాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నర్సీపట్నం నియోజకవర్గం గొలగొండ మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండి. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, ఎందుకు అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారండి? పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి. ఓకే, అంటే జన సైనికులంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న జనసేన 12వ ఆవిర్భావ సభ అంటే అంతకుముందు కూడా జరిగాయి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. అయితే మీరు ఒకటి ఇందా స్పీచ్లు అన్నారు, కుంభమేళ అంటే ఆయన శివునితో పోల్చే కంటే కుంభమేళే ఇక్కడ పిఠాపురంలో కుంభమేళ. అలాగే ఈ పిఠాపురం ప్రాంతం అనేది ప్రపంచం మొత్తానికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారి వల్లే. అలాగే డిప్యూటీ సీఎం గారి పదవికి అలంకారం తెచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గౌరవం తేవడం కాదు, పవన్ కళ్యాణ్ గారు పదవి తీసుకోవడం వల్ల ఆ పదవికి వాల్యూ పెరిగింది. ఇంతకుముందు 6-7 డిప్యూటీ సీఎంలు ఉండేవారు, ప్రజలకు కూడా తెలిసేది కాదు. అలాగే ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఇలాంటి నియోజకవర్గాల్లో రావడం వల్ల మంచి అభివృద్ధి జరుగుతుంది. ఈ పాదకి కూడా చాలా డెవలప్మెంట్కి అవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, అలాగే ఇంకేంటి పుచ్చకాయలు కూడా ఇస్తున్నారు. దానికి మీరేమంటారండి? అది ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా నేనున్నంటే నా స్వతహాగా నేను కారు ఏదో తీసుకొని వస్తాను 10 మందిని తీసుకొని. అదే కొన్ని పార్టీలు ఏమైనా పెడతా ఉంటే వాళ్ళకి కొన్ని బస్సులు పంపించి అన్ని రకరకాలుగా చేయాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే. అలాగే వచ్చే అభిమానులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి పాయింట్లో కూడా ఫుడ్ అనేది, ఫ్రూట్స్ అనేవి, మజ్జిగపేటలు అనేవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని సభలు అయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయి క్లీనింగ్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతాల ప్రకారం ఆయన ఒకటి ప్రకటించింది ఏంటంటే, సభ అయిన మరుసటి రోజే పర్యావరణానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి హానికరంగా లేకుండా రోడ్లన్నీ క్లీనింగ్ చేయమని కూడా ఒకటి పెట్టారు. ఎవరు కూడా సహజంగా పెట్టుండరేమో. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, ప్రపంచం మొత్తంలో 100% స్ట్రైక్ రేట్, అంటే ఏ పార్టీ కూడా పోటీ చేసినా 100కి 100 రావడం అనేది లేదు. ఎంత అయితే పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారో దానికి తగ్గట్టు కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దారిలోనే నడుస్తారు. రేపు పొద్దుట ఏ స్టేజ్కి వెళ్తారని మీరే చూస్తారు. మా నాయకుడు ప్రజెంట్ అయితే భారతదేశం మొత్తం మీద నాయకత్వం వహించే స్టేజ్లో ఉన్నారు. అలాగే బాగా ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి, ప్రధానమంత్రి గారికి. ఈరోజు ప్రధానమంత్రి గారు బాగా ఇచ్చేసారంటే మీరు తెలుస్తూ ఉంటారు స్టేజ్ల మీద ఎంత వాల్యూ ఇస్తారో. అదే స్వార్థం లేని నాయకులు డబ్బు సంపాదించేదని లేదు. ఓకే, అంటే అంతకుముందు ఇలాంటి సభలు ఎప్పుడైనా చూసారా? ఎంత జనసందోహం ఉన్న సభలు ఎప్పుడైనా చూసారా? పవన్ కళ్యాణ్ గారి సభలు ఉంటాయి కానీ, కాకపోతే అధికారం వచ్చి మేము అధికారాన్ని సంపాదించిన తర్వాత రెట్టింపుని ఉత్సాహంతో అప్పుడు ఇంతకుముందు ఒక వంతు ఉంటే ఇప్పుడు 4-5 వంతులుగా వచ్చారు. అలాగే అధికారం లేని దానికైనా తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్దేశంలో వచ్చారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానమే. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందండి? కంపల్సరీగా ఉంది. 29 మేము అనుకుంటున్నాం. మాకు ఏదంటే జన సైనికులుగా మాకు ఎప్పుడు కూడా మా అధ్యక్షుల వారు కంపల్సరీ ఇది ముఖ్యమంత్రి అవ్వాలని కదా కోరుకుంటాం. అందరి అభిలాష కూడా అదే అవుతారని కూడా ఛాన్స్ ఉంది. అంటే మరి అత్యంత మెజారిటీ ఇచ్చిన ఈ పిఠాపురం గ్రామంలోనే ఇప్పుడు సభ పెట్టడం అయితే జరుగుతుంది కదా, మరి ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు ఏమన్నా హామీ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ హామీ ఏంటంటే, ఇప్పుడు పంచాయతీలు రాజు మినిస్టర్గా అయిన తర్వాత ఒకేసారి 1300 చిల్లర పంచాయతీల్లో మీటింగ్లు ఒకే రోజు ఏర్పరిచిన ఎవరైనా చేశారా ఇంతవరకు? అలాగే పంచాయతీ నిధులు మీ పార్టీ మా పార్టీ ఇంకో పార్టీ అని కాకుండా ప్రతి పంచాయతీలు కూడా నిధులు రిలీజ్ చేసి ఈరోజు పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక వాల్యూ అనేది ఏర్పరిచింది పవన్ కళ్యాణ్ గారే. గ్రామాభివృద్ధి ముఖ్య చేయమని చెప్పారు. అలాగే నీటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. అభివృద్ధి కూడా ఆల్రెడీ జరుగుతుంది. థ్యాంక్స్ అండి.